ఆర్ఎస్ఎస్లో కీలక నేతలంతా జైలుకు వెళ్ళారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో నరేంద్ర మోదీ భుజస్కంధాలపై కీలక బరువు బాధ్యతలను పెట్టింది ఆర్ఎస్ఎస్ అగ్ర నాయకత్వం. లోక్ నాయక్ జయప్రకాష్ నాయకత్వంలోని లోక్ సంఘర్ష్ సమితికి గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు మోదీ చేతికి వచ్చినాయి. అంతేకాదు ఎమర్జెన్సీ వ్యతిరేక సాహిత్యాన్ని ప్రచురించడం, దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసే పనిని మోదీ ఒంటి చేత్తో చేశారు. 20 ఏళ్ల ప్రాయంలో ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఉన్న మోదీ వివిధ రాష్ట్రాలు పర్యటిస్తూ ఎమర్జెన్సీ వ్యతిరేక సాహిత్యాన్ని పంపిణీ చేశారు కూడా. ఈ క్రమంలో అనేక వేషాలు మార్చారు. మోదీ చతురత, నైపుణ్యం చూసి అబ్బుర పడినవారు లేకపోలేదు. ఎమర్జెన్సీ వ్యతిరేక సాహిత్య ప్రచురణ, పంపిణీ బాధ్యతలు మాత్రమే కాదు, ఆయా రాష్ట్రాల్లో జరిగే సత్యాగ్రహ ఆందోళనకు కావాల్సిన సామాగ్రిని, కరపత్రాలను అందించడం కూడా మోదీ కీలకమైన పనుల్లో ఒకటని చెప్పాలి. అంతేకాదు జైలు పాలైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కుటుంబాల బాగోగులు చూడడం కూడా ప్రధానమైన పని. ఎప్పుడు వదిలిపెడతారో అనే ఆందోళన వ్యక్తమవుతున్న కాలం కమ్యూనిస్టులు, సోషలిస్టులు అండర్టేకింగ్లు రాసిచ్చి బతుకున్నమ్మా అని జైలు నుంచి బయటపడుతున్న రోజులవి.